అమ్మ ఒకవేళ మనకి ప్రమాదం సూచించే ముహూర్తంలో మనం బయలుదేరాల్సి వస్తే అప్పుడు ఏం చేసుకోవాలంటారు? అంటే అలాంటప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, ఏదో వార్త తెలిసింది పరిగెత్తాలి అని అనుకున్నప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు ఏమిటంటే రుద్ర కవచము, స్కంద కవచము ఇలాంటివి చదువుకోవడం, ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని వెళ్తే ఎలాంటి ప్రమాదము ఉండదు. హుహు. అమ్మ మనకి ఒక ఉత్తరం వచ్చిందమ్మా. మనకి ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శేఖర్ గారు. నేను ఏ ముహూర్తంలో బయలుదేరానో తెలియదు గానీ, ఇండియా దాటి విదేశానికి వచ్చాను. నేను ఏ దేశానికి వచ్చాను అనేది కొన్ని కారణాల వల్ల నేను చెప్పడం లేదు. ఇక్కడ నన్ను కొంతమంది నేను చెయ్యని నేరానికి నన్ను ఇరికించారు. నన్ను అరెస్ట్ చేశారు. ఈ ఉత్తరం నా భార్య చేత రాయిస్తున్నాను. నేను నిజంగా ఏ నేరమూ చేయలేదు. నా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2 కోట్ల రూపాయలు కట్టమంటున్నారు. మా చుట్టాలంతా చందాలు వేసుకుని కొంత డబ్బు పంపించారు. నేను పెద్ద పరిహారాలు చేసే స్థితిలో కూడా లేను. ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా, విదేశాలకి వెళ్ళటం ఉన్నప్పుడు బంధన యోగం ఉన్నటువంటి యోగాల్లో బయలుదేరకూడదు. హుహు. అంటే ప్రయాణం స్థిర లగ్నంలో ఉండడం, లగ్నాధిపతికి పాపగ్రహాల సంబంధాలు ఉండటం, ఇరువైపులా పాపగ్రహాలు ఉన్నప్పుడు, శుభగ్రహ సంబంధాలు లేనప్పుడు ఇలాంటి బంధనాలు ఉంటూ ఉంటాయి. హ్మ్. అందుకని ఈ మంచి ముహూర్తంలో విదేశాలకు వెళ్ళటం అంటే మన దేశం దాటి మనది కానటువంటి దేశానికి వెళ్ళటం కదా, మంచి ముహూర్తంలో వెళ్ళాలి. సరే వెళ్ళారు, ఇతను అయిపోయింది, తెలిసి తెలియక అందరికీ జ్యోతిష్యం తెలియదు కదా, వెళ్ళారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏది ఉన్నా ఏది జరిగినా అన్నిటికీ కాపాడేవాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు కదా. మీరేం చెప్తున్నారు? మీ దగ్గర ధర్మం ఉంది, నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను ఏ నేరం చెయ్యలేదు, ఆత్మవిశ్వాసం మీకుంది కదా. ఆత్మే భగవత్ స్వరూపంగా చెప్తారు. భగవంతుడిని ప్రార్థించండి, మీరు అక్కడ ఉన్నంత వరకు భగవంతుడిని ప్రార్థించండి. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వమనండి. మేము ఇలా నేరం చేయకుండానే నన్ను ఇరికించారు, నన్ను కాపాడమని చెప్పేసి మీరు ఇక్కడి నుంచి కూడా మీరు కొంత సహకారం అర్థించండి. తప్పకుండా న్యాయం ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం సహాయం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మీ తల్లిదండ్రుల్ని, మీ భార్య అక్కడే ఉండొచ్చు, అక్కడ కూడా మీకు ఏదైనా మీరు ఏ దేశంలో ఉన్నారో చెప్పలేదు, ఆ దేశంలో ఏదైనా దేవాలయం ఉన్నా, దేవాలయం లేకున్నా మీ ఇంట్లో దేవుడి పటమైనా ఉంటుంది కదా, ఒక కుర్చీ మీద కానీ ఒక టేబుల్ మీద కానీ. ఆపత్ ధర్మం ఇది, భగవంతుడు అణువణువునా ఉన్నాడు. అందుకని ప్రదోష కాలంలో దీపారాధన చేసి మీ ఇష్టదైవం ఏ రూపంలో అయినా పర్వాలేదు, మీ భార్యని రోజు ప్రదోష కాలంలో తన భర్తని విడిపించమని, స్వదేశానికి తిరిగి రావాలని ప్రార్థన చేస్తూ ప్రదోషకాలంలో 40 ప్రదక్షిణలు చేయమనండి. ఇండియాలో ఉండేటువంటి మీ తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నతమ్ములు మీరు తిరిగి రావాలి, క్షేమంగా ఉండాలి, జైలు నుంచి బయటికి రావాలి అనుకునే మీ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఇక్కడ దేవాలయంలో, శివాలయంలో, విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి ప్రదోష కాలానికి రోజు 40 ప్రదక్షిణలు చేసి ప్రార్థన చేయమని చెప్పండి. అలా చేయటం వలన తప్పకుండా మీరు బయటపడే అవకాశం. మీ వాళ్ళెవరికైనా ఇక్కడ కొంత వెసులుబాటు ఉంది, మీకోసం ఖర్చు పెడతారు అని అనుకుంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ బంధ విమోచన కోసం అని చెప్పేసి చండీ పారాయణ చేయమనండి. చండీ పారాయణం చేయటం వల్ల కూడా మీకు బంధనం విమోచనం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.